నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ ప్రజల భవిష్యత్తును మార్చి ఎన్నికలు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న జగన్ తెలంగాణ అడిగింది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ రేవంత్ ఫైర్ రేవంత్ రెడ్డి మాటల్లో పసలేదన్న లక్ష్మణ్ ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి దిగజారంటూ ఫైర్ నవ సందేహాలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి 28 పథకాలను ఎందుకు ఆపివేశారన్న షర్మిల శంషాబాద్ లో చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు కెమెరాలో చిక్కిన పులి దృశ్యాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బహిష్టు ప్రవాహ రుగ్మతులకు చికిత్స కోసం అమ్ముతున్న మెడిసిన్ ను సీజ్ చేశారు. అనంతరం నాంపల్లిలో కొనిలాల్ స్పాస్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా తప్పుడు ప్రకటనలు చేస్తూ నిషేధిత మెడిసిన్స్ అమ్మకాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బహిష్టు ప్రవాహ రుగ్మతులకు చికిత్స కోసం అమ్ముతున్న మెడిసిన్ ను సీజ్ చేశారు. అనంతరం నాంపల్లిలో కొలినాల్ స్పాస్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా తప్పుడు ప్రకటనలు చేస్తూ నిషేధిత మెడిసిన్స్ అమ్మకాలు చేస్తూ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో భారీ పేలుడు జరిగింది. విరుధనగర్ జిల్లా కొరియాపట్టిలోని ఒక క్వారీలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో 4 కార్మికులు మరణించగా 12 మందికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు చాలా దూరం ఎగిసిపడ్డాయని చెప్తున్నారు క్వారీ వద్ద ఉన్న ప్రత్యక్ష సాక్షులు. అయితే పేలుడుకి సంబంధించి కారణాలు మాత్రం తెలియడం లేదు. క్వారీలో జిలిటిన్ స్టిక్స్ ఉపయోగిస్తారు. అదేమైనా పేలిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన 12 మంది కార్మికులను హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. ఎయిర్పోర్ట్ లో చొరబడిన చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చిరుత కోసం ప్రత్యేక బృందాలు 4 రోజులుగా శ్రమిస్తున్నాయి. బోన్ వరకు వచ్చిన చిరుత చిక్కకుండా వెళ్లిపోతుంది. చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాలో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగవేసిన చిరుత బోన్లోకి రావడం లేదు. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. ఎయిర్పోర్ట్ లో చొరబడిన చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చిరుత కోసం ప్రత్యేక బృందాలు 4 రోజులుగా శ్రమిస్తున్నాయి. బోన్ వరకు వచ్చిన చిరుత చిక్కకుండా వెళ్లిపోతుంది. చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాలో చిరుత దృశ్యాలు చిక్కాయి. కానీ మేకను ఎరవేసినా కూడా చిరుత బోన్లోకి రావడం లేదు. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెం నుండి హైదరాబాద్ వస్తున్న క్రిషాంక్ ను పతంగి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయో పోలీస్ స్టేషన్ లో క్రిషాంక్ పై కాంగ్రెస్ పోలీస్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెం నుండి హైదరాబాద్ వస్తున్న క్రిషాంక్ ను పతంగి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూ పోలీస్ స్టేషన్ లో క్రిషాంక్ పై కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి, అసలు కంప్లైంట్ లో ఏమని రాసి పెట్టారు? కేసు ఫైల్ చేయడానికి రీజన్ ఏంటి? క్రిషాంక్ ను అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇటీవల ఓయూ హాస్టల్ కి సంబంధించి చీఫ్ వార్డెన్ పేరుతోటి ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది. ప్రధానంగా ఆ ఓయూకి సంబంధించి సాధారణంగా వేసవి కాలంలో 4 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తారు. దానికి సంబంధించి హాస్టల్ను విడిచిపెట్టి విద్యార్థులు వెళ్లిపోవాలి. దానికి సంబంధించి కరెంటు, వాటర్ కట్ చేస్తున్నట్లుగా ఆ సర్క్యులర్ లో
ఉంది. ప్రధానంగా అయితే ఓయూ అధికారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆరోపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నటువంటి మన్నె క్రిషాంక్ ఓయూ అధికారులు వాటర్ షార్టేజ్, కరెంట్ షార్టేజ్ ఉండటం వలన విద్యార్థులను హాస్టల్ విడిచి వెళ్లాలని ఆదేశించినట్లుగా ఫేక్ లెటర్ సృష్టించి దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. దీనివల్ల ఓయూ యూనివర్సిటీకి కావచ్చు ప్రభుత్వానికి అప్రదిష్ట వాటిల్లిందంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో పాటు ఓయూ అధికారులు ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మన్నె క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షోలో పర్యటిస్తున్నారు. కొత్తగూడెం నుంచి ఈ రోజు హైదరాబాద్ తిరిగి వస్తుండగా పంతంగి పోలీస్ స్టేషన్ వద్ద క్రిషాంక్ తో పాటు నాగేందర్ ను విద్యార్థి విభాగం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత నాగేందర్ ను అదుపులోకి తీసుకుని నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసుకున్న ఓయూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగానే క్రిషాంక్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగతంగా వీడియోలు పెట్టిన నేపథ్యంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి క్రిషాంక్ ను విచారించారు. దానిపై క్రిషాంక్ సైతం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఇప్పుడు ఓయూ హాస్టల్ కు సంబంధించి ఓయూ అధికారులు వాటర్ షార్టేజ్, కరెంట్ షార్టేజ్ ఉండటం వల్లనే ఓయూ హాస్టల్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించారని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాతో పాటు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సైతం దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓయూ అధికారులు సైతం దీనిపై వివరణ ఇచ్చారు. అందులో భాగంగానే ఓయూ అధికారులు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిషాంక్ పై పోలీసులు కేసు దర్యాప్తు చేసుకుని విచారణ చేస్తున్న క్రమంలోనే ఈ రోజు క్రిషాంక్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంపై జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. జనసేన పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణ సందర్భంగా జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఈసీ తెలిపింది. అలాగే జనసేన పోటీ చేసే 2 ఎంపీ స్థానాల్లో స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని కూడా కోర్టుకు తెలిపారు ఎన్నికల అధికారులు. అయితే మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాస్ కేటాయించవద్దని జనసేన పార్టీ కోరింది. గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్లో పెట్టడంతో అలా అన్ని చోట్ల సాధ్యం కాదని ఎన్నికల అధికారులు కోర్టుకు తీసుకెళ్లారు. జనసేన పిటిషన్ ను డిస్పోజ్ చేసిన హైకోర్టు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పింది. ఇక ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆఖరికి ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారాడని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మోహన్ భగవత్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తూట్లు పొడిచారని ఆరోపించారు. దేశ విభజనకు, మత కలహాలకు నెహ్రూయే కారణమని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని ధర్మ గ్రంథంగా చేస్తామని మోదీ, అమిత్ షా చెప్పారని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అసలు మతపరమైనటువంటి ఈ దేశ విభజనకు కారణము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అయితే, మీరు ఇవాళ లౌకికవాదం గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వలించడమే. మీరు అధికార దాహంతో, పదవి మీద వ్యామోహంతో ఈ దేశాన్ని 2 ముక్కలుగా మత ప్రాతిపదికన మరి డిమాండ్లకు ప్రత్యేక దిశ కావాలని వాటికి తల ఒగ్గింది మీరనే విషయాన్ని, కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని
ఇవాళ మర్చిపోద్దు ఈ ప్రజానికం. ఆ తర్వాత మీ నాన్నమ్మ రాహుల్ గాంధీ నాన్నమ్మ రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి, ఎవరు రాజ్యాంగాన్ని పూర్తిగా దానికి తూట్లు పొడిచి ఎమర్జెన్సీని విధించి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా ఏ రకంగా ప్రజల హక్కులను హరింపజేసి అధికారాన్ని శాశ్వతపరచుకోవడానికి కోర్టు సైతం కూడా తీర్పును ఖాతరు చేయకుండా, మరి ఇంతకంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అవమానపరిచింది ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్నారా ఇందిరాగాంధీ తప్పితే అని మేము సూటిగా ప్రశ్నిస్తాం. ఏ రకంగా నేను అడుగుతున్నా, సూటిగా ఒక హోంమంత్రి వ్యాఖ్యలను మీరు ఆ రకంగా మరి మార్ఫింగ్ చేశారంటే, మరి ఆ ట్విస్టెడ్ ఆడియోలు ఈ రకమైనటువంటి మీమ్స్ రీల్స్ తయారు చేసి అబద్ధాలని ఈ ఎన్నికల్లో నమ్ముకొని మరి గెలిచేదానికి టమారా విద్యలు ఎన్నైతే మీరు ప్రదర్శించాలో ఇవాళ అన్ని రకాలైనటువంటి ఈ యొక్క విద్యలను మీరు ప్రదర్శిస్తున్నట్టే ఎవరు దీనికి వెనకాల ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సే తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటున్నది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి పేరు సైతం కూడా మరి ఈ యొక్క మార్ఫింగ్లో రావడం అంటే కాంగ్రెస్ కార్యాలయం నుంచే ఇది జరిగినట్టుగా, దానికి వెనకాల మీ యొక్క కమ్యూనిస్టు మిత్రుల యొక్క లేదా మరి చైనా లాంటి దేశ సహకారంతో జరిగిందా, లేకపోతే మరి ఈ యొక్క ఎవరు క్రియేట్ చేశారు ఇవాళ? రాహుల్ గాంధీ మిత్ర బృందమా, లేదా చైనా కమ్యూనిస్టులా, లేదా మీరు రాహుల్ గాంధీ గుర్తుల్యుడిగా భావించేటువంటి జార్జ్ సోరెన్ లాంటి వాళ్ళు ఆదేశం మేరకు జరిగారా? మరి ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల ఆదరణను చూసి ఓర్వలేకే వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో బీజేపీ ఓటమి ఖాయమన్న హరీష్ రావు ప్రజాసేవకుడు వెంకట్రామిరెడ్డికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే బీజేపీ అభ్యర్థిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు హరీష్ రావు. ఇచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఈ సందర్భంగా నేను ఇప్పుడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియోలను నమ్మకండి, ఫేక్ వార్తలను నమ్మకండి. ఎందుకంటే వీళ్ళు 2-3 రోజులు ఓట్లున్నాయనగా అబద్ధాలను కొన్ని ఫేక్ వీడియోలను మీ ఫోన్లలోకి పంపించి అది నిజమని నమ్మించి లబ్ధి పొందాలనే కుట్ర ఇలా బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. గతంలో చేసిన చరిత్ర వాళ్ళకు ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలు అట్లే చేసిండ్రు. ఇప్పుడు కూడా అట్లాంటి తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి అబద్ధాలను చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారు. ఈ ఫేక్ వీడియోలను, అబద్ధాలను, గోబల్స్ ప్రచారాన్ని, వెంకట్రామిరెడ్డి గారి మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మొద్దని, అందులో ఎంత మాత్రం నిజం లేదని, దాని మీద ఎన్నికల కమిషన్కు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు కూడా చేస్తున్నాం. ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో ఇచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఈ సందర్భంగా నేను ఇప్పుడే విజ్ఞప్తి. అమలాపురంలో టీడీపీ నేతలకు రెబల్ గుబులు పుట్టిస్తుందా? ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇబ్బందిగా మారారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంతకీ తెలుగు తమ్ముళ్లకు రెబల్ రేపొత్తున్న గుబులు ఏంటి? ఇబ్బందిగా మారిన పరిస్థితులేంటి? వాట్స్ ది స్టోరీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురంలో టీడీపీ వర్సెస్ రెబల్ రాజకీయం రంజుగా సాగుతోంది. తెలుగుదేశం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ శ్యామ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో కాలు దువ్వుతున్నారు. ఎవరెంత బుజ్జగించినా డోంట్ కేర్ అంటూ తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఇన్నాళ్లు తాను మోసిన జెండాకే సవాల్ విసురుతున్నారు. దీంతో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనందరావు గుండెల్లో గుబులు పుడుతోంది. ఆయనకే కాదు, హైకమాండ్ కూడా ఓటమి భయంతో కలవరపడుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం 3 దశాబ్దాలుగా పరమట శ్యామ్ కుమార్ కష్టపడుతున్నారు. సీనియర్ లీడర్ అయినందున 5 పర్యాయాలు టికెట్ కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే ప్రతిసారి ఆయనకు నిరాశే మిగులుతోంది. ఈసారి ఎన్నికల్లో అయినా తన కల నెరవేరుతుందని గంపెడు ఆశతో ఎదురుచూస్తున్న పరమటకు హైకమాండ్ మొండిచేయి చూపించింది. గతంలో అవకాశం ఇచ్చిన ఐతాబత్తుల ఆనందరావుకే మళ్లీ టికెట్ కేటాయించింది. దీంతో శ్యామ్ కుమార్ కలలన్నీ కలలయ్యాయి. ఇక పార్టీలో ఉండి లాభం లేదు అని నిశ్చయించుకున్న పరమట తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని తహతహలాడుతున్నారు.
ఈ నిర్ణయమే తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతోంది. ముఖ్యంగా కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఆనందరావు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మరోపక్క శ్యామ్ కుమార్ నామినేషన్ వేసింది మొదలు అప్పటి నుంచి ఉపసంహరణ వరకు బుజ్జగింపుల పర్వం నడిచింది. తాను బరిలో నుంచి తప్పుకోవాలని ముఖ్య నేతలంతా బుజ్జగించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆనందరావు, ఎంపీ అభ్యర్థి హరీష్ ఆయన ఇంటికి వెళ్లి బ్రతిమలాడారు. అధిష్టానం దూతగా సాన సతీష్ కూడా రంగంలోకి దిగారు. పార్టీ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు చేశారో అంతా తిరిగి ఇప్పిస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పదవి ఇస్తామని ఆశ చూపినా శ్యామ్ కుమార్ మాత్రం తలొగ్గలేదు. ప్రచార పర్వంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. ఇక ఎన్నికల బరిలో దిగిన శ్యామ్ కుమార్కు ఈసీ ఈల గుర్తు కేటాయించింది. శ్యామ్ కుమార్ దూకుడుకు కూటమిలో కలవరం మరింత పెరుగుతోంది. పరమటకు గెలిచే అవకాశాలు లేవని రాజకీయ వర్గాలు చెబుతున్నా భారీగా తెలుగుదేశం ఓట్లు చీలే అవకాశం ఉంది. అదే జరిగితే ఆనందరావుకు ఇక్కట్లు తప్పవన్న టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు వైసీపీ అభ్యర్థిగా విశ్వరూప్ బరిలో ఉన్నారు. ఆనందరావు ఓడితే విశ్వరూప్ గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనను పోటీ నుంచి తప్పుకోవాలని పరమటను ఒత్తిడి చేస్తున్నారు కూటమి నేతలు. అయితే తనది అమ్ముడుపోయే మనస్తత్వం కాదని బదిలిస్తూ ఏది ఏమైనా పోటీ నుంచి తప్పుకోనని తేల్చి చెప్తున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థి ఆనందరావు ఇరకాటంలో పడ్డారని, ఓటమి భయం పట్టుకుందన్న టాక్ నడుస్తోంది. కొంతమంది నా పైన లేనిపోని విమర్శలు చేస్తున్నారు. అదేంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులకి టచ్లోకి వెళ్ళానని, విశ్వరూప్ గారు నాకేదో డబ్బులు ఇచ్చారని, నితిన్ రెడ్డి గారు నాకేదో డబ్బులు ఇచ్చారని కొన్ని నిందలు వేస్తున్నారు. నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, శ్యామ్ కుమార్ అంటే డబ్బులకి పదవులకి లొంగిపోయి మనిషి కాదు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. నేను ఛాలెంజ్ విసురుతున్నాను. ఈవేళ ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో మీరు నిరూపించండి. నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. విజ్ఞులైనటువంటి ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా ఒక అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ, ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా గెలుపు గుర్రాలకు కీలకమే. అలాంటిది రెబల్ అభ్యర్థి 2 నుంచి 5,000 ఓట్లు చీల్చే అవకాశం ఉండడంతో కూటమికి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి వైసీపీ కూటమి అభ్యర్థులతో సమానంగా పోటీ పడుతున్న పరమట శ్యామ్ కుమార్ విజయం సాధిస్తారా? రెబల్ జెండా రెపరెపలాడుతుందా? ఓట్ల చీలికతో ఆనందరావుకు చేదు అనుభవం ఎదురుకానుందా? వైసీపీ అభ్యర్థి విజయం తథ్యమా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ రజౌరి లోక్సభ నియోజకవర్గానికి మే 7న జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ మే 25కు వాయిదా వేసింది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని వివిధ రాజకీయ పార్టీల నుంచి పలు అభ్యంతరాలు అడ్డమవడంతో ఈ ఎన్నికను వాయిదా వేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, మాజీ సీఎం గులాబ్ నబీ ఆజాద్, మత నాయకుడు మియాన్ అల్తాఫ్ సహా 20 మంది అభ్యర్థులు ఇక్కడ ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. పోలింగ్ నే వాయిదా వేశామని, మిగతా స్కెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని ఈసీ వెల్లడించింది. అయితే వివిధ కమ్యూనికేషన్ కనెక్టివిటీ అడ్డంకుల వల్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులకు సజావుగా ప్రచారం చేసుకునే అవకాశం దొరకలేదని ఆ పార్టీలు పేర్కొన్నాయి. జమ్మూ కాశ్మీర్ పాలవర్గం ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకొని నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితి విశ్లేషించి 1956 ప్రజా ప్రాతినిధ్యం చట్టం సెక్షన్ 56 ప్రకారం ఎన్నికల తేదీని మార్చాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఎన్నిక వాయిదా వేయడాన్ని మెహబూబా ముఫ్తీ, గులాం నబీ ఆజాద్ నిరసించారు. ఈసీ చర్య పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో సుడిగాలి సుధీర్, గెటప్ సీను, శ్రీప్రసాద్, శ్రీ వల్లభ మహా సంస్థానాన్ని సందర్శించారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీతో గెలవాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నట్లు వివరించారు. పవన్ పై అభిమానంతోనే పిఠాపురంలో ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రచారంలో ఎక్కడ చూసినా 1,00,000 మెజారిటీ పక్కా అని ప్రజలు చెప్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతారని, దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారన్నారు.
జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది. సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం గాను మేము రావడం జరిగింది. దర్శనం చేసుకున్నాం. అందరం బాగుండాలి, అలాగే జనసేన బాగుండాలి, జనసేన గెలవాలని, కూటమి గెలవాలని కోరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని. మంచి రెస్పాన్స్ వచ్చింది జనాలందరూ కూడా. ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గము, తర్వాత మన ఉదయ్ గారు వాళ్ళిద్దరికి ప్రచారం. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.